పెట్రోల్ లక్ష టాటా మ్యాజిక్లు అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి. అంటే 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి ఆ కార్మికులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ మరి వాళ్ళ జీవన వృత్తికి 15,000 రూపాయల నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ న్యాయసమ్మతంగా మేము బీఆర్టీయూ రాష్ట్ర కమిటీగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే 15,000 రూపాయలు వాళ్ళ జీవన వృత్తికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ పొట్టగొట్టే సంక్షేమ పథకాలు అమలు పరచలే. కానీ రీసెంట్గా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పాలు చేసే పరిస్థితి ఏర్పాటు చేసింది. మేము ఒకటే అడుగుతున్నాం ఆటో కార్మికులుగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కుటుంబాలు ఏం అన్యాయం చేసినాయి మీకు? మా కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా? పెట్రోల్ లక్ష టాటా మ్యాజిక్లు అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి. అంటే 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి ఆ కార్మికులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ మరి వాళ్ళ జీవన వృత్తికి 15,000 రూపాయల నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ న్యాయసమ్మతంగా మేము బీఆర్టీయూ రాష్ట్ర కమిటీగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే 15,000 రూపాయలు వాళ్ళ జీవన వృత్తికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ పొట్టగొట్టే సంక్షేమ పథకాలు అమలు పరచలే. కానీ రీసెంట్గా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పాలు చేసే పరిస్థితి ఏర్పాటు చేసింది. మేము ఒకటే అడుగుతున్నాం ఆటో కార్మికులుగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కుటుంబాలు ఏం అన్యాయం చేసినాయి మీకు? మా కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా? పెట్రోల్ లక్ష టాటా మ్యాజిక్లు అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి. 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి ఆ కార్మికులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్రోల్ లక్ష టాటా మ్యాజిక్లు అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి. అంటే 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి ఆ కార్మికులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ మరి వాళ్ళ జీవన వృత్తికి 15,000 రూపాయల నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ న్యాయసమ్మతంగా మేము బీఆర్టీయూ రాష్ట్ర కమిటీగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే 15,000 రూపాయలు వాళ్ళ జీవన వృత్తికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ పొట్టగొట్టే సంక్షేమ పథకాలు అమలు పరచలే. కానీ రీసెంట్గా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పాలు చేసే పరిస్థితి ఏర్పాటు చేసింది. మేము ఒకటే అడుగుతున్నాం ఆటో కార్మికులుగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కుటుంబాలు ఏం అన్యాయం చేసినాయి మీకు? మా కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా?